గత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల తర్వాత మంత్రి మల్లాడి కృష్ణారావుకు పీడబ్ల్యూసీ పర్యాటకం, పౌర విమానయాన్, అలాగే పోర్టులు, మత్స్యకార సంక్షేమం వంటి కీలక శాఖలను కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇక యానాంలో మీడియాతో మాట్లాడిన ఆయన తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. అలాగే తాళ్లరేవులో జరిగిన పనమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం తనకు ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ సంబంధించిన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వాళ్ళు మల్లాడికి ఇచ్చిన పనిని న్యాయం జస్టిస్ చేయగలిగాడా లేదా అన్నది అనుకునే విధంగా చేశాడు అనుకునే విధంగా నేను చేస్తాను. అంతేగాని ఈ పోర్టుకులే కావాలి, ఆ పోర్టుకులే కావాలి అని కోపం పడు, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేసి లేదంటే అవుట్ ఆఫ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏం చేశాడు, 12 నెలలు ఏం చేశాడు, 18 నెలలు ఏం చేశాడు, 24 నెలలు ఏం చేశాడు. ప్రతి పని కూడా ఎంటైర్ రోడ్స్, ఎంటైర్ యానానికి సంబంధించిన రోడ్స్ కానీ, ట్రైన్స్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, లైటింగ్ కానీ, కేబుల్స్ కానీ ఇవన్నీ కూడా టోటల్ చేంజింగ్. అలాగే డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ 24 hours వచ్చేలాగా. ఇప్పుడు ఓన్లీ 3 hours 4 hours ఇస్తున్నాం, అలా కాదు 24 hours ఇక్కడ వాటర్ సిస్టమ్ వచ్చేలాగా. వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్యాప్ వాటర్ ఇచ్చేసుకునేలాగా 4th floor వరకు ట్యాంక్ పైన ఓవర్ హెడ్ ట్యాంక్ లేకుండా, ఇంటిలో ట్యాంక్ లేకుండా 4th floor వరకు ఎక్కేలాగా కొత్త సిస్టమ్ నేను తీసుకురాగలను. కాంగ్రెస్